అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి సకల భోగాలతో ప్రజలు సంతోషంగా ఉండే కాలం, పంటలు ఇంటికొచ్చే కాలం, అప్పుడప్పుడే శీతాకాలం బాగా ముదురుతున్న కాలం. ఈ కాలంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవడం, కొత్త కుండలు తెచ్చుకోవడం, కొత్త బియ్యము, వాటిని ఆవు పాలు పాయసం చేసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈరోజు చేస్తారు. భోగి మంటలు కూడా చెత్త చెదారం అంతా కూడా ఇంట్లో నుండి తీసి భోగి మంటలు కూడా ఈరోజు చేస్తారు. పిల్లలకు భోగి పళ్ళు పోసి వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. అలాగే శ్రీ గోదాదేవి మార్గశీర్ష మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి దాన్నే శ్రీవ్రతం అంటారు. 30 పాశురాలు పాడి గోపికలంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మని కృపా కటాక్షాలకు పాత్రులు కావడానికని వ్రతాన్ని ఆచరించి తను దాల్చిన దండలను శ్రీరంగనాథునికి పంపించి ఆముక్తమాలిదగా గోదాదేవిగా ఆండాళుగా కీర్తించబడి ఆ 30 పాశురాలను తిరుప్పావైగా ఆ రంగనాథునికి ఆ శ్రీకృష్ణునికి సమర్పించి చివరి రోజున శ్రీరంగనాథుని తన ప్రాణనాథునిగా కళ్యాణమాడి పరమాత్మ భోగమును పొందినది. కావుననే ఈ దినాన్ని భోగి పండుగ అన్నారు సంప్రదాయజ్ఞులు. కనుక భోగి పండుగ నాడు శ్రీ గోదా రంగనాథుల కళ్యాణాన్ని మనం అత్యంత వైభవంగా జరుపుకుంటాం. ఒక పక్క పొంగలి, ఒక పక్క పాయసము, ఒక పక్క గంగెద్దుల వాళ్ళు, ఆటపాటలు, హరిదాసులు, ఇవన్నీ కూడా ఈ 3 రోజులు జరిగేటువంటి ఈ పండుగలో భోగి మొదటి పండుగ. ఈ మొదటి పండుగను మీరంతా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి.